యువర్ గేమింగ్ వీడియోస్ ఈ సక్స్. చాలా గేమింగ్ ఛానల్ స్టడీ చేశాక మీ వీడియోస్కి వ్యూస్ ఎందుకు రాలేదంటే ఇట్స్ 2025. మీరు ఇంకా 2019 స్టైల్లో వీడియోస్ చేస్తుంటే ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయి? నేను స్మాల్ గేమింగ్ ఛానల్ను అనాలిసిస్ చేశా. ట్రస్ట్ మీ, చాలా మేజర్ అండ్ మైనర్ మిస్టేక్ నోటీస్ చేశాను. యువర్ వీడియోస్ లుకింగ్ లైక్ చీప్ అండ్ అన్ప్రొఫెషనల్గా ఉన్నాయి. బట్ డోంట్ వరీ, ఈ వీడియో చూశాక, ఈ పాయింట్ను ఫిక్స్ చేశాక మీ ఛానల్ నుండి టాప్ నాచ్ గేమింగ్ వీడియోస్ వస్తాయి, జస్ట్ లైక్ అదర్ బిగ్ క్రియేటర్స్. అండ్ ఛానల్ గ్రో అవడంలో ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే మీ వీడియోస్ చూసిన తర్వాత మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ అప్కమింగ్ వీడియోస్ చూడడానికి వెయిట్ కూడా చేస్తారు. సో దేర్ ఆర్ 5 థింగ్స్ నేను నోటీస్ చేసింది ఈ 99% ఆఫ్ ది వీడియోస్లో. ఇందులో కొన్ని మిస్టేక్స్ను అవాయిడ్ చేయాలి, కొన్ని ఇంప్రూవ్ చేయాలి. అన్నింటికంటే ముందు కామెంట్ చేయండి ఐ ఆమ్ ఏ గేమర్, ఎందుకంటే మీ ఛానల్లో వీడియోస్ చూడడానికి ఐ లవ్ గేమింగ్ వీడియోస్. ఓకే, ఫస్ట్ గేమ్ ప్లే క్వాలిటీ. బేసిక్ అండ్ ఇంపార్టెంట్. వీడియోస్లో మెయిన్గా ఇంపార్టెంట్ వీడియో క్వాలిటీ. గేమ్ ప్లే స్క్రీన్ రికార్డ్ చేస్తారో దాని క్వాలిటీ. ఎందుకంటే ఫేస్ క్యామ్ వీడియోస్ లో క్వాలిటీ ఉన్నా పర్వాలేదు, బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైంలో కార్నర్లో ఉంటుంది. వేరాజ్ గేమ్ ప్లే వీడియో ఫుల్ స్క్రీన్లో ప్లే అవుతాయి, కాబట్టి క్వాలిటీ లోగా ఉంటే చూడడానికి చీప్ అండ్ అన్ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ట్రై చేయండి, మీ డివైస్ ఎంత మ్యాక్సిమం సెట్టింగ్స్లో సపోర్ట్ చేస్తే అంత యూజ్ చేయండి. పీసీ అయినా మొబైల్ అయినా స్క్రీన్ రికార్డ్ మ్యాక్స్ సెట్టింగ్స్లో పెట్టి వీడియో రికార్డ్ చేయండి. ఇన్ కేస్ గేమ్ ల్యాగ్ అయితే లో క్వాలిటీలో చేయండి, అదర్వైజ్ మ్యాక్స్ సెట్టింగ్స్లోనే రికార్డ్ చేయండి. అట్లీస్ట్ 1080p 30 FPS 60 FPS సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. నా కమింగ్ టు అవర్ సెకండ్ పాయింట్, దట్ ఈస్ ఇంట్రో. ఇంట్రో అనేది చాలా బేసిక్గా అనిపించవచ్చు, రైట్? కానీ మెయిన్ ఇదే. యూజ్ సమ్ కీ ఇంట్రెస్టింగ్ మూమెంట్ అట్ ది వెరీ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది యువర్ వీడియో టు క్రియేట్ సస్పెన్స్. లైక్ యూఎన్కి గేమ్ ప్లేలో ఇంట్రోని చెక్ చేయండి. ఆ పైన ఒక్కడే ఫస్ట్ 5 to 10 సెకండ్స్లోనే కీ మూమెంట్ను యూజ్ చేస్తారు, తర్వాత మెయిన్ గేమ్ ప్లే స్టార్ట్ అవుతుంది. ఇంట్రో చూసిన తర్వాత వ్యూవర్కి ఒక ఐడియా వస్తుంది ఓవరాల్గా వీడియో ఎలా ఉండబోతుందో. ఈ ట్రిక్ను యూఎన్క్యూ గేమర్, నటాషా గేమింగ్ వైటీ అండ్ మున్నాబాయ్ గేమింగ్ వీడియోస్లో యూజ్ చేస్తారు టు హుక్ దేర్ ఆడియన్స్. సో మీరు కూడా మీ ఇంట్రోలో సస్పెన్స్ లేదా కీ మూమెంట్ను యూజ్ చేసి ఆడియన్స్ను హుక్ చేయాలి. అప్పుడే మీ వీడియోని వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు. అలా చూడడం వల్ల యూట్యూబ్ ఇంకా కొంతమందికి మీ వీడియోని సజెస్ట్ చేస్తుంది. సో పాయింట్ నెంబర్ 3 ఈస్ ఫిల్టరింగ్ యువర్ వీడియోస్. ఫిల్టరింగ్ మీన్స్ అన్నెసెసరీ వీడియో క్లిప్ను రిమూవ్ చేయడం. మీరు చెప్పొచ్చు ఇందులో ఏముంది, నేను కట్ చేసే వీడియోస్ చేస్తాను అని, బట్ యు ఆర్ డూయింగ్ ఇట్స్ రాంగ్. నేను చాలా గేమింగ్ వీడియోస్ చూసా, కట్ చేసేప్పుడు చాలా ప్రెసిషన్ అవసరం ఉంటుంది. లైక్ 2 to 4 సెకండ్ అన్నెసరీ క్లిప్ కూడా ఉండకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ వీడియోలో మీరు ఏం మాట్లాడకపోవడం లేదా గేమ్ ప్లేలో ఇంట్రెస్టింగ్ కీ మూమెంట్స్ ఉండకపోవడం, ఇలా చేయకపోతే ఆడియన్స్ బోర్ అవుతారు. ఇక్కడే పాయింట్ నెంబర్ 4 వస్తుంది, యూజ్ ప్యాటర్న్ ఇంటరప్షన్ మెథడ్. ఇది ఒక ఎడిటింగ్ ట్రిక్, మీ గేమ్ ప్లే వీడియోకు వైబ్ను తీసుకొస్తుంది. ఈ పాయింట్ ఓన్లీ గేమింగ్ వీడియోస్కే కాదు, ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్కి యూజ్ చేయొచ్చు. ప్యాటర్న్ ఇంటరప్షన్ మీన్స్ జూమ్స్, కట్స్, క్యాప్షన్స్, జంప్ కట్స్. లైక్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడం. అలా అని వీడియోలో అన్ని చోట్ల యూజ్ చేసి డిస్కో చేయకండి. వీటిని యూజ్ చేయడానికి కూడా ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. ఓవరాల్ వీడియోని ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ప్రాపర్ గా యూజ్ చేస్తే. లైక్ మెయిన్ క్యారెక్టర్ రియాక్షన్స్, లేదా ఎనిమీస్ పై జూమ్ చేసి ఫన్నీగా క్రియేట్ చేయాలి అనుకుంటే, లేదా ఫేస్ క్లిప్ ను ఇంట్రెస్టింగ్ గా చేయడానికి. బేసికల్లీ ఇట్స్ డిపెండింగ్ ఆన్ యువర్ ఐడియా అండ్ హ్యూమర్. నౌ కమింగ్ టు అవర్ 5th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ రైట్ వే టు యూజ్ సౌండ్ ఎఫెక్ట్స్. సౌండ్ ఎఫెక్ట్స్ ను యూజ్ చేయడానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. చాలా గేమర్స్ వాళ్ళ వీడియోస్ లో యూజ్ చేస్తారు అండ్ యూజ్ చేయాలి కూడా, బట్ ఇవి మీ వీడియోని ఇంట్రెస్టింగ్ చేస్తాయి అండ్ ఇరిటేటింగ్ కూడా చేస్తాయి. చాలా మంది సౌండ్ ఎఫెక్ట్ ను యాజ్ టీస్ యూజ్ చేస్తారు, విచ్ ఈస్ రాంగ్. లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ 2 సెకండ్స్ అవసరం ఉన్న ప్లేస్ లో 4 సెకండ్ యూజ్ చేస్తారు. అలా ఉండడం వల్ల వ్యూవర్ కి ఇరిటేటింగ్ గా ఉంటుంది. సో టు ద పాయింట్ యూజ్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ వాల్యూమ్ కూడా అడ్జస్ట్ చేసి యూజ్ చేయండి, లేదంటే వ్యూవర్ నెక్స్ట్ మినిట్ లోనే వీడియోని స్కిప్ చేసేస్తారు. ఎందుకంటే కొన్ని సౌండ్ ఎఫెక్ట్ లౌడ్ గా ఉంటాయి, కొన్ని లోగా ఉంటాయి. సో అడ్జస్ట్ చేసి యూజ్ చేయడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ 5 థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది. వీటిని ఇంప్రూవ్ చేశారంటే బెస్ట్ వీడియో క్రియేట్ అవుతాయి. ఇఫ్ యూ లైక్ దిస్ video, make sure click the like button and meet you on my next video.